మనందరం కలిసి కూర్చుని ఒక చోట, అంటే డైనింగ్ టేబుల్ ఉంటే ఇప్పుడు డైనింగ్ టేబుల్, అప్పట్లో అందరం కింద కూర్చుని పిల్లలు అవి ఇవి చేసి పెడుతుంటే ఒకడు లాగి వీకి అవసరం పడేస్తే ఒరే చూడరా ఇదే తల్లి మందలిస్తుంటే తండ్రి కోపడి మామగారు కోపడి అందరూ కలిసి కూర్చుని ఆహ్లాదంగా భోంచేసేటువంటిదే నిజమైన ఐశ్వర్యం ఉంటాడు. అది ఐశ్వర్యం, అది డబ్బండి. అంతేకాదండి, డబ్బంటే ఏదో ఊరికి ఇప్పుడు ఈ ఐశ్వర్యం తీసుకెళ్ళి బ్యాంకులో జమ చేయండి అంటే కుదరదు. బ్యాంకులో జమ చేసే ఐశ్వర్యం వేరే ఉంటుంది. కానీ ఈ ఐశ్వర్యానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం పరమేశ్వరుడు ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయ సహస్ర పాదాక్షి శిరోరు భాగమై సహస్రనామై పురుషాయ సహస్రమై సహస్ర కోటి యుగధారణే నమః. సహస్ర కోటి యుగాలు ధరించినటువంటి ఓ తండ్రి నీకు నేను నమస్కరిస్తున్నానని. మనకి తల్లిదండ్రులు ఎవరంటే మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన పిల్లలు, మన పిల్లలు, వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరుడు. ఈ సకల సృష్టిని ఇచ్చినటువంటి ఆ మహనీయుడు ఇదిగో ఇలాంటి పండుగలు పబ్బాలు ఎదురు పెట్టాడంటే చాలా జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ 3 పండుగలు ఉన్నాయి. మనకున్నటువంటి 3 మతాలకు సంబంధించినటువంటి సంక్రాంతి, జనవరి, డిసెంబర్ క్రిస్టియానిటీ, ఆ తర్వాత మళ్ళీ వెంటనే వచ్చే రంజాన్. ఇవి ఒక్క మట్టికి మాత్రమే ఏ రకమైనటువంటి దాన్ని ఏమంటారు వేరే భావం ఉండదు. అది తల్లి ఎవడు విత్తనం వేసినా అది మొక్కనిస్తుంది. అలాగే ఎవరు వీడు ఫలానావాడ అనేటువంటి ఆలోచన లేకుండా అందరికీ పంచిపెట్టగలిగినటువంటి శక్తినిచ్చేటువంటి భూమి. ఆ భూమిలో పుట్టినటువంటి వాళ్ళు పశుపక్షాలు, జంతువులు, కీటకాలు, క్రిములు అన్నిటికీ చీమకు పంచదార, పాము కూడా పాలు పోషించేటువంటి ఉత్తమ సంస్కరణ కలిగినటువంటి భారతీయ సంస్కృతిని ఎద్దులు భూములకి, ఎద్దులంటే అవి ఏవో జంతువులని కాదు. ఆయన వెళ్ళిపోతుంటే యజమాని వెనకబడి పరిగెట్టుకుంటూ వచ్చి తాకు ఒకసారి అది చూసే చూపులు, దాని కళ్ళలో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించగలుగుతాం. మానవుడి కంటే ఎక్కువ ధైర్యం, ఎక్కువ అటాచ్మెంట్, ఎమోషనల్, దానికి ఎక్కడో బాంధవ్యం ఏర్పడుతున్నటువంటి అటువంటి జంతువుల్ని ఏ రకమైన కుల మత వ్యవస్థ లేకుండా ఇంటికి రంగులేసేవాళ్ళు, ఇలాంటి ఇంట్లో పనులన్నీ చేసేవాళ్ళు అందరినీ కలిపి ఒక చోట నిలబెట్టి చేయించేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి అంటే ఇందాక సంక్రాంతి గురించి అందరూ సంక్రాంతి ఏంటి, భోగి ఏంటి, కనుక ఏంటని ఆయన చెప్పారు. ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఎవరు చెప్పినా హాయిగా ఉండటం పండుగ, అందరం కలిసి ఉండటం పండుగ, అందరి ముఖాల్లో ఆనందం చూడటం పండుగ. అందుకని ఇందాక చెప్పాను కదా, ఆయన చెప్పింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి చెప్పాల్సి వస్తుంది. ఏం చేయమంటారు చెప్పండి? ఏమన్నా ఒకటేనా వదిలితే చెప్పచ్చు. ఎవరికైనా మా అమ్మాయి ఇదిగో ఈ పని చేస్తుంది, మా అబ్బాయి ఈ సేవ చేస్తాడు, వీళ్ళిద్దరూ తర్వాత ఉన్నా లేకపోయినా తరతరాలుగా ఉండిపోయేది. మా నాన్న నాకు చెప్పింది ఏంటంటే, ఒరే నువ్వు తిన్నది నీకు మిగలదు నాన్న, నువ్వు పెట్టిందే నీకు మిగులుతుంది. అంటే మనం తిన్నది ఏ రకంగా అయినా బయటకు, కానీ మనం పెట్టింది మాత్రం చిరస్థాయిగా మనకు ఉండిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ విధంగా చెప్తూ ఇంత అద్భుత వంటల గురించి చెప్పారు. అన్నీ అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నటువంటి కొత్త బియ్యం, వాటితో పాటు చేసేటువంటి వంటలు, అవే అరిసెలు అని చెప్పాడు ఆయన. అది వాళ్ళ భాషలో నిప్పట్లు. ఇక్కడ అక్కడ ప్రాంతీయానికి సంబంధించినటువంటి భాషలే తప్ప ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వంటలు చేసుకుని తినడం అనేది. సంక్రాంతి పండుగ గురించి ఒకే ఒక మాటలో చెప్పాలంటే, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఏకైక అవకాశం మనందరం కలిసి
ఒక చోట కూర్చుని ఒక దగ్గర ఆనందంతో గడిపేటువంటి అద్భుతమైన క్షణాలు. అందుకనే నీ వయసు ఎంత అడిగితే 70 ఏళ్ళు 60 ఏళ్ళు 80 ఏళ్ళు అని చెప్తారు, కానీ నీ వయస్సు ఇలాంటి మంచి సమయాలకి, ఇలాంటి భగవంతుడు ఇచ్చినటువంటి సమయాలకి, ఇలాంటి మంచి సంభాషణ చేసినటువంటి సమయాలకి, ఇలాంటి అందరం కలిసి ఆనందంగా పంచుకునేటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి క్షణాలు, నిమిషాలు, గంటలు కలిపితే అదంతా కలిపితే ఎంతో అది నీ నిజమైన వయస్సు. అప్పుడు ఇదిగో ఈరోజు 1 గంట సేపు మనం ఇక్కడ ఉండి 2 గంటలు మనం ఇక్కడ ఉండి మన ఆయుష్ని పెంచుకున్నాం. అటువంటి ఆయుష్ పెంచడానికి ఇదిగో సంక్రాంతి పండుగ రోజు ఊళ్ళకెళ్ళండి, చెన్నై జన్మభూమి ఇచ్చారు. స్వర్గాదంటే గిరియేసి అంటారు. స్వర్గం కంటే గొప్పది. మూలాలకు వెళ్ళాలి. మూలాలకు వెళ్ళాలనే పదం ఉండవు. మనం పుట్టి పెరిగిన ఊరనే పదం ఒక మాట అర్థమైనా మనల్ని పిలిచినటువంటి, మనకి జన్మనిచ్చినటువంటి ఆ ప్రదేశాలకు ఒకసారి వెళ్ళి ఆ మట్టిని ముట్టుకుని ఆ పుట్టిని ముద్దాడి దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ రకమైనటువంటి ఈ పండగని ఇలా చేసి వీళ్ళందరికీ ఇలా మంచి ఆనందాన్ని పంచాలనేటువంటి సదుద్దేశము కలిగినటువంటి రజిత భారతి కాదు, స్వర్ణ భారతి, బంగారు భారతి. తల్లిని బంగారంతో పోల్చి చెప్పడం. తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతను కోరితే నీవు నా ఎల్లంబందున నిలిచి సుశబ్దంబల్ శోభిల్లం పల్కుమనాద వాపుర సంప్రీతి జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పుణ్యేందు పింపారా అని ఆ తల్లిని స్వర్ణంతో పూజించినటువంటి దీపగారి యొక్క ఒక అద్భుతమైన ఆలోచనకి ప్రతిరూపం స్వర్ణభారతి అన్నారు. చాలామంది చెప్పగా విన్నాను, చాలామంది చేయగా విన్నాను, కానీ ఆ పేరు పెట్టినందుకు ఇంత బంగారుమయమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడ ఎలా చెప్పాలంటే అది కానీ ఇంకొక మాట ఏదో చెప్దాం అనుకున్నాను, ఏం చెప్తే ఏమవుతుందన్న భయంతో మాట్లాడుతున్నాను. అదే కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేటువంటి అవకాశం కలగడం, అటువంటి అవకాశాన్ని కల్పించేటువంటి సదుద్దేశంతో స్వర్ణ భారతిని స్థాపించడం. ఈ స్వర్ణ భారతికి ఈ సంవత్సరం ఇక్కడ భోజనానికి సంబంధించినటువంటి విషయం మొట్టమొదటిసారి మీరు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో మొట్టమొదటి ముద్ద ఆరగించేటువంటి అవకాశం వెంకయ్యనాయుడు గారికి కలగడం, ఇది చాలా ఆనందకరమైన విషయం. అది నేను ఆయన కలిసినప్పుడు నాకు చెప్పు, మీరు రావాలంటే నేను వచ్చి ఇంతటి సదవకాశాన్ని పొందేటువంటి అవకాశం నాకు కల్పించిన మహనీయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక ఆయన చెప్పారు, అరుదైన మనిషి, మానవత్వం ఉన్న మనిషి, మనం కొనుక్కున్న సెంట్ వేసుకున్న మనిషి కాదు ఆయన, మానవత్వం పరిమళించే మనిషి వెంకయ్యనాయుడు గారు. ఆయన నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి నేను వచ్చి మిమ్మల్ని మీతో కలుసుకుని ఈ ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.